సంక్రాంతికి వస్తున్నాము? పర్లేదన్నా, బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నాది ఎక్కేస్తుంది సినిమా. ఓవరాల్గా నా వరకు మూవీ అయితే ఒక పర్లేదు, బాగానే ఉంది, ఒక యావరేజ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మనకి అనిల్ ఓపెన్ టార్గెట్ ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అనేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ జోనర్లు, హారర్ జోనర్లు ఎక్స్పెక్ట్ చేయరు. సంక్రాంతి టైంలో సరదాగా 2.5 గంటలు నవ్వుకుందామని చూస్తారు. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం సంక్రాంతి కోసం అనిల్ ఓపెన్ తీసుకొచ్చారు. దానికి మెయిన్ కానీ అలా వచ్చే ఆడియన్స్కి ఇంకా అట్రాక్ట్ అయ్యేది విక్టర్ వెంకటేష్ గారికి. సో విక్టర్ వెంకటేష్ గారిని తీసుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్. అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ పేరు చాలా అంటే చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ పేరు. నేను ఫస్ట్ హాఫ్ చూసుకుంటే వాళ్ళ ఒక లవ్ చూపించడం కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అండ్ మనకి మీనాక్షి చౌదరి వచ్చే వాళ్ళ మధ్య సరదాలు కానీ సరదా గొడవలు కానీ అవన్నీ చాలా సరదాగా చూపించారు, ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేలాగా. ఏమో మన సెకండ్ హాఫ్ చూసుకున్నాం, ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. పోలీస్ క్యారెక్టర్ రావడాలు కయోస్ కానీ పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఉంటుంది, క్రేజీ అనిపిస్తుంది. పోలీస్ క్యారెక్టర్ తర్వాత బాగా అనిపించిన బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ బుడ్డోడి క్యారెక్టర్ గోదావరి రాస డైలాగులు చెప్తాడు. స్టార్టింగ్ క్రింజ్ అనిపిస్తుంది, తర్వాత వాడే హైలైట్ అవుతాడు. నాకు వెంకటేష్ కంటే ఆ బుడ్డోడే ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించింది. సంక్రాంతి 3 సినిమాలు 2 సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఆ రెండింటిలో నా ఓటు మాత్రం డాకుకే ఉంటుంది. కొద్దిగా యాక్షన్ నాకు ఇష్టం కాబట్టి ఆ ఎలివేషన్స్ నాకు డాకులో నచ్చాయి. ఇది బాగా ఇది బాగుంది, ఈ 2 ఈక్వల్ పోటీనే. బట్ నా వరకు మాత్రం నాకు డాకు నచ్చింది. కంబ్యాక్ ఇవ్వచ్చు అన్న, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి యాక్షన్ డ్రామాతో వచ్చారు, ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వలేదు. ఆ సినిమా నాకు నచ్చింది. బట్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చాడు, ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ 200% చేస్తాడు, 100% అదైతే. ఓవరాల్ 3 ఇస్తానన్న. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, గోదావరి గట్టు యునానిమస్ హిట్ అది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కామెడీ సీన్స్ కొద్దిగా వర్కౌట్ అయ్యాయి. కొద్దిగా ఫోర్స్డ్ కామెడీ కూడా ఉంటుంది, లేదని చెప్పను. అనిల్ రావుపూడి కామెడీలో ఫోర్స్డ్ ఉంటుంది, నార్మల్ కామెడీ ఉంటుంది. ఇందులో కొద్దిగా ఫోర్స్ కొద్దిగా తగ్గించాలని అనిపించింది. F2 F3 కన్నా నాకు ఇదే నచ్చింది.